సరే మనం చూద్దాం మనోజ్ కార్పొరేషన్లు చూస్తే మొత్తం 7 కార్పొరేషన్లు ఉన్నాయి తెలంగాణలో. ముందుగా మంచిర్యాల చూస్తే మొత్తం 60 డివిజన్లలో 31 మ్యాజిక్ మార్క్ అయితే కాంగ్రెస్ 44 స్థానాలతో క్లీన్ స్వీప్ చేసిందనే చెప్పాలి. అత్యధిక స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ మంచిర్యాల కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. అక్కడ ఆల్రెడీ మేయర్కి సంబంధించిన ఎన్నిక కూడా పూర్తయినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇంకా అధికారికంగా వార్త రావాల్సి ఉంది. ఆ తర్వాత చూస్తే నిజామాబాద్ నిజానికి నిజామాబాద్ కాంగ్రెస్ ఈ రెండు కూడా అత్యధిక స్థానాలు బీజేపీ గెలుచుకుంది. అక్కడ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. చివరి నిమిషం ఎవరికి మేయర్ పీఠం దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. అయితే నిజామాబాద్ సంబంధించి కొంత క్లారిటీ వచ్చేసింది. అక్కడ కాంగ్రెస్ ఎంఐఎం కలిసి అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మొత్తం 60 స్థానాలు 60 డివిజన్లు ఉంటే 31 మ్యాజిక్ మార్క్. అక్కడ కాంగ్రెస్ ఇప్పటికే 17 స్థానాలు, ఎంఐఎం 14 గెలుచుకున్నాయి. కాబట్టి అక్కడ క్లియర్గా ఏమాత్రం డౌట్ లేకుండా కాంగ్రెస్ ఎంఐఎం కాంబినేషన్లో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది.